చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. కాశీ విశాలాక్షిగా వెలిసిన చౌడేశ్వరి మాత ఉగాది బ్రహ్మోత్సవాలలో భాగంగా జ్యోతి వేడుకలకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చారు. తోగుట వీర క్షత్రియుడు తలపై జ్యోతులను పెట్టుకుని అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ ఖడ్గాలు జుడిపిస్తూ చేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారుగా 400కి పైగా జ్యోతులను నివేదనగా సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు నందవరం జ్యోతులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం జ్యోతులు జరుగుతున్నాయి. పబ్లిక్ అంటే భక్తులు చాలామంది వచ్చినారు. ఇంకా పెరుగుతారని అనుకుంటున్నాము. ఇందుకు గాను పోలీస్ బందోబస్తు కూడా ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ మందిని ఈసారి డ్రా చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 140 మందిని స్టాఫ్ ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. మొత్తం విలేజ్లో బైపాస్ రోడ్కి డైవర్ట్ చేయడం ఉంది. ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ టెంపుల్ ముందు కూడా బైపాస్ రోడ్లో పోతుంది. అందుకు డైవర్షన్ పాయింట్లు, అదేవిధంగా మధ్యలో ఎక్కడ ఏ వాహనాలు ఆపకుండా మొబైల్ పార్టీలు, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ నడిపిస్తున్నాం. ఇక్కడ వెహికల్స్ ఆడకుండా ప్లస్ ఇది కాకుండా దొంగతనాలు జరగకుండా సపరేట్గా మఫ్టీ సిబ్బంది పోషించడం, వాళ్ళని దొంగతనం కనిపెట్టి తీసుకొచ్చి ప్రివెన్షన్ చేయాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జ్యోతులకు సపరేట్గా బందోబస్తు జరిగింది. జ్యోతులు వెంబడి జ్యోతులు జరిగే టైం అంతా కూడా సపరేట్